గైస్ మొత్తానికైతే ఎలిమినేషన్ ఎవరు ఎలా జరిగింది, ఈ ఇద్దరి మధ్యలో ఎలా ఎలిమినేషన్ జరిగింది, అసలు ఇద్దరు ఏవీలు అనేది స్టార్ట్ చేశారంటున్నారు. ఎలిమినేషన్ ఎవరో నేను క్లారిటీగా లాస్ట్లో చెప్పేస్తాను. మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అగో లాస్ట్ వరకు చూడమన్నప్పుడు డైరెక్ట్ లాస్ట్ స్వైప్ చేసుకొని వెళ్ళిపోయారు. అలా కాదు, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. హై గైస్, నా పేరు సుమన్, వెల్కమ్ టు చెన్నై ఛానల్. ఎలిమినేషన్ ప్రక్రియ అనేది ఇద్దరి మధ్యలో జరిగింది. ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరు ఏవీలు అనేది ఒకేసారి ఏవీలో జర్నీ అనేది స్టార్ట్ చేసి ఎడిట్ చేసి పెట్టేశారట. కానీ ఇక్కడ ఒక్కరే ఎలిమినేషన్. వాళ్ళు ఎవరంటే మనం స్టార్టింగ్లో అనుకున్నాం ఈమెను చూస్తే బాగా లాస్ట్ టాప్ 5 వరకు ఉంటుందేమో. ఇక్కడ బయట సోషల్ మీడియా అండ్ అసలు తెలియని కంటెస్టెంట్ లేరు, తెలియని ప్రజలు లేరు. ఇంకొకటి ఏంటంటే న్యూస్లో సహా ఈమె గురించి మాట్లాడుకున్న పరిస్థితి ఉంది. ఎంట్రీ రాగానే కూడా అసలు న్యూస్లో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరంటే రమ్య మోక్ష, అలెక్కా చిట్టిపికల్. తను వచ్చేసి ఈ వీక్ అయితే ఎలిమినేషన్ అయిపోయింది. నాకైతే ఈమె వచ్చినప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏంటంటే రాగానే తనుజ, కళ్యాణ్ మధ్యలో ఎఫ్ఐఆర్ పడ్డం, మాధురితో మాట్లాడుకోదాం, అది జనాల దగ్గర బాగా వైరల్ అయిపోయింది. ఇప్పటికీ మీకు తెలిసిన క్లారిటీ ఏంటంటే తనుజ, మన కళ్యాణ్ వీళ్ళిద్దరు టాప్లో ఉన్నారు. ఈమె కళ్యాణ్ గురించి తనుజ గురించి ఏదో విధంగా చెప్పుకోవచ్చు వచ్చి తన రూమర్స్ మాధురి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటే అక్కడ నడుస్తుందా? మీరు ఒకటి చెప్పండి. ఇక్కడ ఇదే సిచ్యువేషన్ మాధురి ఉంటే మాధురి ఎలిమినేషన్ అయ్యేదేమో. నడుస్తుందా? మీరే చెప్పండి. వీళ్ళిద్దరు టాప్లో, వీళ్ళ ఫ్యాన్స్ ఏం చేస్తారు? ఓట్లు అనేది అందరు తగ్గించారు. ఆల్మోస్ట్ తనుజకి, కళ్యాణ్కి ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఓట్లు అందరు తగ్గించి లాస్ట్ మన సాయి గారికేమో ఓట్లు అనేది తనకంటే ఒక 2 పాయింట్స్ 3 పాయింట్స్ తేడాతో మనం పైకి అనేది హౌస్లో ఉండిపోయాడు సాయి గారు. వచ్చేసి మన రమ్య మోక్ష అయితే ఈ వీక్ అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిపోయింది. మొత్తానికైతే నేనైతే ఈమె ఎలిమినేషన్ అయ్యే కంటెస్టెంట్ అనుకోలే. ఎందుకంటే గట్టి పోటీ ఇస్తుంది అనుకున్నా. స్టార్టింగ్ రాగానే తనుజ వీళ్ళతో గొడవ, అందులో ఒకటి నాకు సార్ రాగానే వీళ్ళ గురించి ఈమె ఏం మాట్లాడుకున్న డిస్కషన్ జనాల దగ్గర పంపించడం, తన వల్ల పబ్లిసిటీ అయిపోయి ఫ్యాన్ బేస్ తరగడం వల్ల. ఇంకో ట్విస్ట్ ఏంటంటే మామ, తనకి తనంతటగా జెన్యున్గా అయితే మన బయట ప్రజలు అనేది ఫ్యాన్ బేస్ రాలే. తను చూపించిన కండల లేకపోతే ఏదో ఒక విధంగా. ఇంకొకటి ఏంటంటే మోస్ట్ రీజన్ ఏంటంటే ఒక అతన్ని తిట్టారని చెప్పారు. ఆ పర్పస్ మీద ఈమె ఫేమస్ అయింది కానీ తన ఫ్యాన్స్ ద్వారా ఫేమస్ అవ్వలే. తన ఫ్యాన్స్ ద్వారా ఫేమస్ అయితే బాగుండు, దానివల్ల ఓట్లు కొంచెం పడే అవకాశం ఉంటుందని నేను అనుకున్నా. అందుకే తన ఫ్యాన్స్ అనేది ఓట్లు అనేది తగ్గించారు. ఈ వీక్ అయితే మొత్తానికైతే మన రమ్య మోక్షకి నువ్వు బిగ్ బాస్ హౌస్లో చెట్టుగావమ్మా, డైరెక్ట్ ఇంటికి వెళ్ళి అసలు పచ్చళ్ళు అమ్ముకొని పచ్చడి గిరాకి బాగుందని అనుకుంటే ఇంటికి పంపించారంట. సో ఇక్కడతో ఎలిమినేషన్ అయిపోయింది, రమ్య మోక్ష అయిపోయింది. మొత్తానికి బిగ్ బాస్ అప్డేట్ కోసం నన్ను ఫాలో చేయండి మామ, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన యూట్యూబ్ ఛానల్ చేసుకోండి. అలాగే యూట్యూబ్ ఛానల్ బయోలో మన ఇన్స్టా ఛానల్ కూడా ఉంది, వెళ్ళి దాంట్లో షార్ట్ వీడియోస్ కూడా ఉంటాయి, వెళ్ళి చూడండి.